మన వంశపూర్వుడు కదా. భరతుడు అనే మహానుభావుడు పుట్టాడు శకుంతలకు. ఆయన పేరుతోనే ఈ దేశానికి పేరు వచ్చింది. ఆయన సింహాలతో పురులతో ఆడుకునేవాడట. ఆ పిల్ల సింహం యొక్క పళ్ళు లెక్క పెడుతూ ఉండేవాడట ఆ భరతుడు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు. కాళిదాసు చెప్తాడు అభిజ్ఞాన శాకుంతలంలో, దంతాన్ గణయతి అని అంటాడు. ఆ పళ్ళు లెక్క పెడుతున్నాడట. తల్లి సింహము పక్కన కూర్చుంటే పిల్ల సింహం దగ్గరికి ఎవడైనా ముట్టుకోగలడా? పోయి ఒక పిల్లి కూడా తన పిల్లలుంటే పిల్లిని ముట్టుకోనియదు, కరుస్తుంది. కానీ తల్లి సింహం పక్కనుండగా పిల్ల సింహాలతో ఆడుకుంటున్నాడట ఈ పిల్లవాడు. అటువంటి పరాక్రమవంతుడు కాబట్టే మన దేశానికి అంత గొప్ప పేరు వచ్చింది భారతదేశం అని. మామూలు పేరు కాదు ఇది. అంతా మనమేం బలహీనులం కాదు, సామాన్యులం కాదు. అటువంటి మహాత్ముడికి ప్రతీకలం. ఆయన పేరుతో ఉన్న దేశంలో సభ్యులం మనమందరం. విగణయతి దంతాన్ అన్నాడు. ఆ సింహ శాబకముల యొక్క దంతాలను లెక్క పెడుతున్నాడు పిల్లవాడు ఆడుకుంటూ. అలా వేళ్లతో లెక్క పెడుతున్నాడట. అటువంటి ఆ సన్నివేశంలో ఆ పిల్లవాడిని తీసుకుని ఒకసారి రాజ్యానికి వచ్చింది ఆమె. గాంధర్వ వివాహం చేసుకుని రాజు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ పిల్లవాడు పెరిగాడు. ఇంతవరకు వచ్చాడు కదా, కణ్వుడు పంపించాడు. 2 శిష్యులనిచ్చి కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగింది ఆమె. ఆశ్రమానికి పంపించింది, రాజ్యానికి పంపిస్తే ఆ రాజ్యంలోకి వెళ్ళి, రాజా ఇదిగో నీవు నాకు భర్తవు, వీడు మీ కుమారుడు అని చెప్పింది. చెబితే రాజ్యంలో అందరు ఆశ్చర్యంగా చూశారు. రాజుగారికి ఎప్పుడు పెళ్ళయింది, ఎప్పుడు కొడుకు పుట్టాడు? చాలామంది ఇట్లా వచ్చి రాజ్యాలు ధనాలు ఉన్న వాళ్ళ దగ్గర ఏదో చెప్తూ ఉంటారు. నువ్వు నాకు అంటే అప్పటి నుంచి ఆస్తి భాగమని కోర్టులలో వేసి ఇవన్నీ ఈ రోజుల్లో జరుగుతూ ఉంటాయి. అట్లా ఆ రోజుల్లో ధర్మం అన్నిటికీ మూలం. అలాగే నీవే తండ్రివి అన్నది. అంటే అదేమిటి అలా మాట్లాడతావు, నువ్వెవరో నాకు తెలియదే, ఎప్పుడూ చూడలేదు అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఒక పద్యం చెప్పాడు, చాలా అద్భుతమైనటువంటి పద్యం తెలుగు భారతంలో. అయ్యా సత్యము చాలా గొప్పది, ఇదిగో ఈ పంచభూతములు సాక్ష్యము, నా వివాహమునకు అబద్ధమాడకు. నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతవు వ్రతమరి ఒక బావి మేలు. నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతవు వ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ అని చెప్పింది శకుంతల. నుతజల మంచి తీయటి జలము, స్వచ్ఛమైన నీరు, తాగితే అమృతప్రాయముగా ఉన్నాయి. అలాంటి నీళ్లు గల నూతులు అంటే దిగుడు బావులు. ఆ నూతులు అంటే లోతుగా బావులు ఉంటాయి, మనము చేద వేసి చేదుకుంటాం చూడండి. అలాంటి బావులు ఒక నూరిటి కంటే ఒక బావి మేలు. బావి అంటే దిగుడు బావి. మన దగ్గర బిందె తాడు ఉంటే నూతిలో నీళ్లు తీసుకోవచ్చు, బయటికి చేదుకోవచ్చు. ఆ గిలక కూడా బాగుండాలి. లేకుంటే చాలా కష్టపడి తీసుకోవాలి నీళ్లు లోపలికి వేసి. సరే ఇన్ని బాగుంటే నీళ్లు తీసుకొని తాగాలి. వీడికి దాహం అవుతుంటే అప్పుడు ఎప్పుడు చేదుతాడు, ఎప్పుడు తాగుతాడు. కానీ బావి ఉందనుకోండి, ఈ నుయ్యి కాకుండా బావి ఉందనుకోండి. బావి అంటే దిగుడు బావి. మనకేమి లేదు, దారిలో వెళుతున్నాం, అక్కడ ఒక దిగుడు బావి ఉంది, నీళ్లు బాగున్నాయి. ఆ మెట్ల మీద నుంచి దిగి మనమే చేతులతో దోసిళ్లతో ఇలా తీసుకొని తాగేస్తాం. అంటే ఏ పాత్ర మన దగ్గర ఉండవలసిన పని లేదు. నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతం వ్రత ఒక బావి మేలు. అట్లాంటి బావి గొప్పది అన్నాడు. మరి బావులు నూరిటి కంటే, అలాంటి 100ల కొలది బావుల కన్నా, 100 అంటే 100 అని కాదు, 100ల కొలది అట్లాంటి బావుల కన్నా ఒక్క సత్క్రతువది మేలు. ఒక యజ్ఞం చేశారనుకోండి, యజ్ఞంలో ఎవరన్నా మనమే నీళ్లు తీసుకుపోతామా? ఆ యజ్ఞంలో భోజనము పెడతారు, నీళ్ళు ఇవ్వటమే కాదయా భోజనాలు కూడా పెడతారు. అంత హాయిగా అక్కడ పీఠానికి వెళ్ళిపోతే చాలు, శృంగారి పీఠానికి, ఆ రోజు అక్కడే భోజనం. ఎంత హాయి. ఆకు మనం తీసుకోము, చేతులు ఉంటాయి మనవి, అంతే హాయిగా మన చేతులతో మనం భోంచేస్తాం. అంత సుఖం అన్నమాట. కాబట్టి మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. క్రతువు అనేది మానవుణ్ణి తరింపజేస్తుంది, స్వర్గాది మహాఫలములను ప్రసాదిస్తుంది. తత్క్రతుశతంబున కంటే,
ఇంకా గొప్పగా చెప్తున్నాడు, అలాంటి ఒక 100 కొలది క్రతువులు చేసేదానికన్నా ఒక్క సుతుండు మేలు, వంశోద్ధారకుడైనటువంటి ఒక కుమారుడు కలిగితే చాలు నాయన, నీవు 100 కొలది క్రతువులు యాగాలు చేసిన ఫలం అన్నాడు. తత్సుత శతకంబు కంటే, అలాంటి 100 మంది వంశోద్ధారకులైన గుణవంతులైన కొడుకుల కన్నా ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. 100 మంది గొప్ప కుమారులు వంశోన్నతిని కలిగించి నీకు ఉత్తమలోకాలు ఇస్తారు అనడము కన్నా ఒక సత్యవాక్యము నీకు ఉత్తమలోకాలు ప్రసాదించగలుగుతుంది. అంత గొప్పది సత్యము. సత్యే సర్వే ప్రతిష్ఠితా, సత్యములో సర్వదేవతలు సుప్రతిష్ఠితులై ఉన్నారు అని చెప్తుంది. ఎందుకయ్యా విపరీత ప్రతిభాశలేమిటికి ఉర్వీనాథ పుత్రగాత్ర పరిష్వంగము అన్నది. చిట్ట చివరికి ఏమన్నదంటే, ఇన్ని చెప్పినా నీకు అర్థం కావటం లేదయ్యా, ఒక్కసారి ఈ పిల్లవాడిని ఎత్తుకో. సాంద్ర కర్పూర పరాగ పాండురము చంద్రజ్యోత్సనయున్, పిల్లవాడిని ఒక్కసారి నువ్వు ఇట్లా కౌగలించుకున్నావంటే, ఎత్తుకున్నావంటే నీకు 1000 వెన్నెలలు కాస్తే కూడా అంత చల్లదనం ఉండదు. కొడుకును తండ్రి ఎత్తుకుంటే ఆనందము ఎలా ఉంటుందంటే 1000 కోటి వెన్నెలలు సాటి రావు. వీడిని ఎత్తుకో, నీవు కొడుకో కాదో తెలుస్తుంది అన్నది. ఎంత అద్భుతమైన సన్నివేశమో చూడండి. అలా సత్యము యొక్క మహిమ, మహాత్ముల మహిమ ఇవన్నీ పాటించాలయ్యా అన్నారు. దానికి ధర్మము అని పేరు పెట్టాడు. ఆ ధర్మము ఇన్ని విధాల ఉన్నదయ్యా మహానుభావ. ఆ ధర్మము ఎవరు బోధించాలి అంటే గురువులు బోధించాలి. Please subscribe to our YouTube channel. Like and share this video.